కామెడీ హాయ్ గాయ్స్, మీ కాకినాడ కర్రోడ్ని ఎడ్యుకేషన్ లవర్స్ ఎవరితో ఇక్కడికి వచ్చింది భయ్. ఎందుకంటే ఒక్కొక్క ఎడ్యుకేషన్లో ఒక్కొక్క ఫోటో అయితే మంచి ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యాను. చాలా బాగుంది. ఎడ్యుకేషన్ అంటే ఎంటర్టైన్మెంట్ అనేసి అంటే దాంట్లో ఫిషింగ్స్ అయితే అదొక వేరే లెవెల్ ఉంది. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. నిజంగా లోపలికి వచ్చేప్పటికి ఏదో అమెరికాలోకి వచ్చినట్టు అనిపించింది భయ్. మొత్తం ఏసీ గీసి మొత్తం అంత ఫిషింగ్ ఏసీ ఉండాలేమో భయ్. మొత్తం ఏసీ చూసిపోయి బాగుంది. ఇక్కడ నుంచి అరే రే ఆకాశాన అన్నట్టు పాట ఊహించుకున్నా. అనిపించింది జలకనే అమ్మో అనిపించింది. అక్కడ నుంచి వచ్చేప్పటికి ఫిషింగ్ డన్ అని కొట్టాడు. కొట్టినంటే అక్కడతో నడుచుకుంటూ వచ్చేప్పటికి మొత్తం షాపింగ్ ఎగ్జిబిషన్లో షాపింగ్, తర్వాత బండ్లు గిన్నెలు మొత్తం అన్నీ ఇక్కడ దొరికేస్తుంది పోయి. తర్వాత చౌలీలు అయితే వేరే లెవెల్, ఆడోళ్ళు అయితే ఫస్ట్ ఇక్కడికి వస్తారు. తర్వాత బాణం గుర్తు దగ్గరికి వెళ్ళాను. అమ్మాయి ఎలాగ మిస్ అయ్యిందో బాణం గుర్తు కూడా అలాగే మిస్ అయ్యింది. తర్వాత అక్కడ నుంచి వచ్చేప్పటికి చిన్నపిల్లల ఆట అయితే వేరే లెవెల్ ఉంది. ఎగ్జిబిషన్లోనే ఇక అందమైన అమ్మాయిలు అందరూ వచ్చారు. నాకు భారీ అంత అప్పడం పైకి రేపండి. నాకు రేపిన చాలా బాగా అనిపించింది. తర్వాత ఎగ్ పఫ్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి. చౌలీలు అయితే ఆడోళ్ళు అయితే బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అవుతారు. ఇక్కడైతే విఆర్ గేమ్స్ అని ఉంది. అలాగే చూసేప్పుడు చాలా మంది అయితే ఒక్కొక్క ఎంజాయ్ చేశారు. అలాగే మనం కూడా ఒకటి పెట్టుకుందాం అనుకునేప్పటికి అలాగే ఏదో డౌన్కి అలాగ తిప్పేసాడు మనోడు. తిప్పేసేప్పటికి ఆగేప్పటికి నాకైతే భయం వేస్తుంది. మీరే చూడండి. అలా నడుచుకుంటూ వచ్చేసాను. ఇది ఎక్కడో పెట్టలేదు భయ్య, కాకినాడ మెక్లారెన్ రోడ్లో పెట్టారు. జలకన్న ఎగ్జిబిషన్ ఉంది. నాకైతే నచ్చింది. మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి. ఉంటాను మరి.